గత 35 సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి మీరు పనిచేశారు. ఒక దశలో మీకు టీడీపీ పార్టీ కూడా టికెట్ కేటాయిస్తుంది అనేది కూడా ఫైనల్ అయింది. దానికి అడ్డుపడ్డింది ఎవరని ప్రధానంగా 2009లో నా పేరు పరిశీలనలోకి వచ్చింది ఎమ్మెల్యే క్యాండిడేట్గా. పార్టీ సర్వేలోను, ఇంటెలిజెన్స్ సర్వేలోను, 2 సర్వేలోను అప్పుడు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మేమందరం ఎమ్మెల్యేలు అనే భావంలోనే ఫీల్ అయ్యి మాకు టికెట్ ఇవ్వకపోయినా ఆయన ముఖ్యమంత్రి అయితే మేమందరం ఎమ్మెల్యేలతో సమానమైన భావంతో బాబు గారు నాకు ఒక ప్రామిస్ చేయడం జరిగింది. మీకు చాలా ఎదురు దెబ్బలు తగినాయి. దానికి ఎవరెవరు అడ్డుపడుతున్నారు ఏంటి అంటే సహజంగా రాజకీయం అంటేనే చంద్రబాబు గారు ఏదో మీటింగ్లో కూడా చెప్పారు వైకుంఠపాళి గురించి. వైకుంఠపాళిలో సేఫ్గా ఎన్ని మెట్లెక్కి పైకి వెళ్ళినా ఎక్కడోసారి ఏదో ఒక జగన్ లాంటి పాము గరిస్తే మళ్ళీ కింద పడిపోతాం. 24 అవర్స్ కష్టపడడం వల్ల కొంత ప్రజలకు చేరువయ్యి మౌత్ పబ్లిసిటీ ద్వారానే నేను ఎమ్మెల్యే టికెట్ రేసులోకి వెళ్ళే తప్ప నాకు ఆస్తిపాస్తులుండి నాకు ఎమ్మెల్యే టికెట్ హోదా రాల. మీరు టీడీపీని వీడి బీజేపీలోకి వెళ్ళడానికి ఇక్కడ ఒక పెద్ద ఆయన వల్లే మీరు టీడీపీని వీడి బీజేపీలోకి వెళ్ళాలని పరిస్థితి. ఆయన కూడా ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఒక ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? టీడీపీని వదిలిపెడతాం అనేది పార్టీ అనేది కన్నతల్లి లాంటి 65 మందికి ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ ఉద్యోగాలు ఇప్పించారు. ఆ 65 మంది కూడా ఎక్కడా కూడా ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు ధర్నాలకు కానీ, రాస్తారోకలకు కానీ, పార్టీ మీటింగ్లు కానీ, పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఎక్కువగా అటెండ్ అయ్యారో వాళ్ళందరినీ గుర్తించి ఆ వార్డులకు కబురు చేసి మీ వార్డులో కుర్రాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఈ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ పోస్టులు వచ్చినాయి పెట్టుకోమని చెప్పి ఉద్యోగాలు ఇచ్చాం. కొడాలి నాని లాంటి వాళ్ళు కానీ, వల్లభనేని వంశీ కానీ, లేకపోతే కేసీఆర్ నాని లాంటి వాళ్ళు, ఆ వ్యక్తి వల్లే మీరు కూడా ఆ వ్యక్తి బాధితులు అనుకున్నారు. మీరు అలాంటి వ్యక్తులు కూడా బయటికి వెళ్ళడానికి కారణం ఆయన అంటారు. ఆయన ఎవరంటారు? పేరు చెప్పడం అంత సమంజసం కాదనుకోండి. ఎందుకంటే ఎవరి పాపం వాళ్ళకే తగులుతూ ఉంటుంది. ఇప్పుడు అది అందరికీ తెలుసు, రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు ఎవరెవరు ఎందుకు ఎట్లా వెళ్ళిపోయారు, ఎవరి గురించి వెళ్ళిపోయారు అనేది. రాను రాజకీయాలు ఏమైనాయి అంటే కొంత కాస్ట్లీ అయిపోయినాయి, కమర్షియల్ అయిపోయినాయి, కార్పొరేట్ సంస్థల వరకు రాజకీయాలు వెళ్ళిపోయినాయి. ఆ కార్పొరేట్ సంస్థలను అందుకోలేక వెనకబడ్డా. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక దరిద్రాన్ని అలవాటు చేశాడు ఈ రాష్ట్రానికి. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా. ఈ వైసీపీ నుంచి ప్రజల్ని కాపాడాలి. వైసీపీ అనే భూతం నుంచి 2029కి ఇక్కడ మీ పార్టీ బలంగా ఉంటుందా, గెలుస్తుందా, లేకపోతే ఓడిపోవడానికి ఏమైనా ప్రమాదాంశంలో ఉందంటారా? పార్టీ బలంగానే ఉంది. పార్టీ పునాదులు అయితే చాలా బలంగా ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి. అది ఎన్టీ రామారావు గారు నాడు మహానుభావుడు వేసినటువంటి పునాది బలంగానే ఉంది. కాకపోతే తరాలు మారుతున్న కొందికి కమిట్మెంట్ తగ్గుతుంది ప్రజల్లో.